10 రోజుల క్రితం నిర్మల్ పట్టణంలో అస్లం అనే ఆటో నడిపే యువకుడి హత్య జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా ఏర్పడి శరవేగంగా హత్య కేసును ఛేదించారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. అస్లాం అనే యువకుడికి అతని సవతి తల్లి అన్వారీ బేగంతో అక్రమ సంబంధం ఉండేది. అక్రమ సంబంధం ఆపేసి తాను వివాహం చేసుకుంటానని అస్లాం తెలుపగా ఆగ్రహించిన అన్వారీ బేగం అస్లాం హత్యకు కుట్ర పన్నింది. పరిచయస్తుడు ముఖీంతో కలిసి 6 లక్షలకు బేరం కుదుర్చుకొని 50,000 అడ్వాన్స్ గా ఇచ్చింది. ముఖీం తన స్నేహితులు మరో 4గురితో జూలై 1న హత్యకు పథకం రచించి విఫలమయ్యాడు. మరోసారి జూలై 15వ తేదీన అన్వారీ బేగం సూచనల మేరకు ఉదయం 5 గంటల సమయంలో కత్తులతో హత్య చేశారు. అనంతరం మహారాష్ట్ర వైపు పారిపోయారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు సాంకేతికతను ఆధారం చేసుకుని కేసును ఛేదించారు. మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2 కత్తులు, ఒక బైక్, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఈ మన ఎస్ఐలు లింబాద్రి, తర్వాత శ్రీకాంత్, సాయి కృష్ణ, గోపి, వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. వీళ్ళు ఒక 4 టీమ్స్ లాగా ఆర్గనైజ్ అయ్యి వీళ్ళందరూ కలిపి మహారాష్ట్ర అంతా తిరిగి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ముఖ్యమైన ఇందులో వీళ్ళందరినీ పట్టుకున్నాక మనకు తెలిసింది ఏంటంటే, దీనిలో లేడీ ఆ చనిపోయిన అతను ఆషు అనే అతను ఒరిజినల్ ఏంటంటే అస్లాం అనే అతనికి వాళ్ళ తల్లి వరుస అంటే స్టెప్ మదర్ అనే ఆమె అన్వరీ బేగం అనే ఉంది. ఆమెకి ఇద్దరికి కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. అతను దాని నుంచి బయటకు వచ్చి వేరే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. సో ఆమెకి అది నచ్చలేదు. అతను బెదిరించింది, నువ్వు నాతోటే ఉండాలి, వేరే పెళ్లి చేసుకుంటే నేను చంపుతాను అనేసి బెదిరిస్తే అతను దీని గురించి ఫ్యామిలీలో పంచాయతీ పెట్టడం జరిగింది. ఫ్యామిలీ అందరూ కూర్చొని అతన్ని వాళ్ళ బాబాయ్ దగ్గరికి పంపించారు. వాళ్ళ ఫాదర్ బ్రదర్ దగ్గర అతను అక్కడ ఉంటున్నాడు. అయితే ఈ అన్వరీ బేగం అది కక్ష పెట్టుకొని అతని మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. ఈ మంత్లోనే అతని మ్యారేజ్ ఉంది. కాబట్టి అది ఆమె తట్టుకోలేకపోయిందన్నమాట. తట్టుకోలేక తనకి పరిచయం ఉన్న ఈ మూవీని పిలిచి వాళ్ళ బ్రదర్, ఈమెకి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ బ్రదర్తో పాటు ఇది మర్డర్ ప్లాన్ చేయడం జరిగింది. మొబిన్ మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్స్ 3 వాళ్ళందరూ కలిపి ఇది ప్లాన్ చేశారు. దీనికోసం ఫస్ట్ వీక్లో ఒకసారి వీళ్ళు రెక్కి చేశారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్, జూన్ ఫస్ట్